మొత్తానికైతే రాజకీయ రంగస్థలంలో కులము మతము జోకర్లు అనే ఒక వార్త నిర్దేశం పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. యాటకర్ల మల్లేష్ గారు నడిపిస్తున్నటువంటి ఈ నిర్దేశం పత్రికలో చాలా సందర్భాల్లో చాలా వార్తలు మీకు ప్రతిరోజు ఈ పేపర్లో మీరు చూసినట్లయితే క్లియర్గా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి, రాజకీయ నాయకులు ఏ రకంగా పనిచేస్తున్నారు అనే విషయం మీద చాలా వార్తలు మనం చూడవచ్చు. అయితే ఈరోజు ప్రత్యేకంగా వచ్చినటువంటి రాజకీయ రంగస్థలంలో కులం పేరుతో మతం పేరుతో ఉన్నటువంటి జోకర్లు ఎవరు అని ఒకసారి చూసినట్లయితే మొన్నటి వరకు విలమల రాజ్యాంగ దురల పాలన కొనసాగించునండు అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ ఏ విధంగా అయితే మాట్లాడుకున్నారో ఎవరి గురించి, కేసీఆర్ గురించి. కేసీఆర్ 10 ఏళ్ల పాలన మొత్తం దురల పాలన అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆయన నిజంగానే దురల పాలన కోసం ఆయన చేయాల్సినంత కృషి చేసిండు. ఎప్పుడో కమ్యూనిస్టులు ఊర్లలోకి వెళ్ళి ఇళ్ళగొట్టినటువంటి మా భూమి మాదే అని చెప్పేసి దున్నేవాడిదైన భూమి నినాదంతో వాళ్ళు ఏ విధంగా అయితే కమ్యూనిస్టులు పోరాటాలు చేసి 100,000 ఎకరాల భూములు ఉన్నటువంటి ఆ భూస్వాములని గ్రామాల నుండి తరిమితే వాళ్ళందరూ బతుకుదేరు కోసం హైదరాబాద్ లాంటి నగరాలకో ఇంకా వేరే దగ్గరకు వెళ్ళి బతికి ఆ భూముల్ని దాదాపు 50-60 ఏళ్ళ క్రితమే వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి భూమి పట్టాలు ఇచ్చినటువంటి వ్యక్తి వెలమదొర కేసీఆర్ గారు. ఆయన ఏది ఇప్పుడు భూభారతి అని పెట్టినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ ధరణి కానీ ఇంకేదన్నా కానీ అవన్నీ ఆ రైతు బంధం పథకం తీసుకొచ్చింది కూడా కేవలం ఆ దొరల భూములు పాతకాలంలో నక్సలైట్లకు భయపడి ఏ విధంగా అయితే ఆ భూములు వదిలేసిపోయారో ఆ భూముల్ని మళ్ళా కుప్ప తీసుకుపోయి ఇవ్వని వాటా అయింది ఎవల భూమి ఎక్కడది అని చెప్పేసి తీసుకుపోయి మళ్ళీ దొరల చేతిలో పెట్టినటువంటి రాజ్యాన్ని తీసుకురావడం కోసమే, దొరల రాజ్యాన్ని తీసుకురావడం కోసం మాత్రమే ఆ రైతు బంధు తీసుకొచ్చిండు, ఆ ధరని తీసుకొచ్చిన అనే విషయం క్లియర్గా అందరికీ తెలిసిందే. ఆయన విలమ పాలన చేసిండు, విలమ రాజ్యాన్ని స్థాపించడం కోసం విలమలే తెలంగాణకు దిక్కు అనే విధంగా చేద్దామనే ప్రయత్నం ఆయన చాలా చేసిండు. అందులో భాగంగానే కొడుకు కూతురుకు అల్లునికి చుట్టపోళ్లకు మొత్తం ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలకు సంబంధించిన వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి ఎలాంటి నోటిఫికేషన్ చేయకుండా ఉద్యోగాలు ఇచ్చి సెక్రటరీలో ఉద్యోగాలు పెట్టించినటువంటి ఘనత కేసీఆర్ది. ఇవన్నీ ప్రశ్నించకుండా ఉండడం కోసం 500 మంది కళాకారులను ఆడ ఉద్యోగాలు పెట్టుకొని ఆయన దగ్గర బానిసలుగా చేసుకున్నటువంటి, అంటే ఆయన రాజదర్బార్లో పాటలు పాడుకుంటానికి పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. నిజంగా 500 మంది కళాకారులు బయట ఉండేది ఉంటే ఒక్కొక్కరు ఆ 10 సంవత్సరాల్లో కనీసం 10 పాటలు పాడినా కూడా దగ్గర 5,000 పాటలు కేసీఆర్కు వ్యతిరేకంగా పాడేటోళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను తెలంగాణ ఉద్యమం మొత్తం పాటలు పాడి ఏ ఉద్యోగం చేయకుండా దివాలా తీసి పైలం సంతోష్ లాంటి వాళ్ళు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. కనీసం కట్టుకోవడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేక. అట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కోసం చాలామంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప ఈయనిచ్చే జీతం కోసం పనిచేసేవాళ్ళు లేరు. చాలామంది మనసులో బాధపడుతూ ఉన్నారు. అయితే ఆ విషయం దొరల పాలన ఎట్లా కొనసాగించిన విషయం మనందరికీ తెలుసు. ఇక రేవంత్ రెడ్డి వచ్చిన కారణం ఎట్లుండే పరిస్థితి అని అంటే రెడ్డి నిన్న కూడా మనం చూసినాం, సమాచార కమిషనర్గా మళ్ళీ రెడ్డిని నియమించినటువంటి పరిస్థితి. అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన టికెట్లు తీసుకుపోయి కోదండరామరెడ్డికి ఇవ్వడం, ఇంకెవరో తీసుకొచ్చి డీజీపీ దగ్గర మొదలుకుంటే కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఐల వరకు కూడా ప్రధానంగా ఈరోజు రెడ్డి ఎస్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా లూప్ లైన్లో లేరు. మొత్తం మాలామాదిగా లేదంటే ఎస్సీలు బీసీలు ఎస్టీలకు సంబంధించినటువంటి ఎస్ఐలు సిఐలు అందరూ లూప్ లైన్లో కమిషన్ ఆఫీసులకు అటాచ్ చేసి పడి ఉంటే రెడ్డిలు మొత్తం అందరు మెయిన్ స్ట్రీమ్లో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్పీలు కానీ ఏసీపీలు కానీ డీసీపీలు కానీ ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఏఎస్ఐలు కానీ మొత్తం అందరికీ మంచి పదవులు ఇచ్చి మీరు అందరూ మీ చుట్టుపక్కల రాజ్యం మొత్తాన్ని మీరే ఏలుకోండి, మన రెడ్డి సర్పంచులకు మీరు సపోర్ట్ చేయండి, రెడ్డి ఉప సర్పంచులకు సపోర్ట్ చేయండి, మొత్తం రెడ్డి ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మద్దతుగా మీరు పని చేయండి, రెడ్డి ఎమ్మెల్యేలు ఎట్లా చెప్తే అట్లా వినండి, ప్రతిపక్షంలో ఉన్న పర్లేదు కానీ రెడ్డోడు గట్టోడైతే ఆ రెడ్డోనికి సపోర్ట్ చేసుకుంటే మీరు బతకండి అని చెప్పేసి రెడ్డి సంఘం రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో నడిచినట్టే ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రభుత్వం కాదు, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇది రెడ్డి జాగృతి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇక్కడ ఇందులో వెనకాల కిషన్ రెడ్డి చంద్రబాబు బీజేపీ ఉండి రేవంత్ రెడ్డితో ఎట్లా నడిపిస్తుంది, ఇది రాహుల్ గాంధీ ప్రభుత్వం కాదు, ఇది బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించినట్టుగా కూడా నడుస్తుంది. అది క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ మతోన్మాదం మీద కానీ మతోన్మాద దాడుల మీద కానీ బీజేపీ వాదుల మీద కానీ బీజేపీ వాళ్ళు చేస్తున్న అరాచకాల మీద కానీ మతోన్మాదం పేరుతో చేస్తున్నటువంటి అరాచకాల మీద కానీ కులం పేరుతో చేస్తున్న దాడుల మీద కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం స్పందించదు. ఎందుకు అనంటే ఆయన కూడా ఆ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నచ్చిన వ్యక్తి కాబట్టి షెడ్డి పిండు పాయింట్ వేసింది అంతే. సో ఇది మనం వీళ్ళ విషయంలో చూస్తున్నది. ఇక బండి సంజయ్ ఆ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన విషయంలో మాత్రం ఏం జరుగుతుందన్న విషయము మనం చదువుదాం. అయితే తెలంగాణ రాజకీయ రంగస్థలం ఒక రంగురంగుల జాతరలా ఉంటుంది. ఇక్కడ కులము మతం అనే
రెండు పెద్ద డ్రమ్ములు బజాయించి ఒక ఓటు బ్యాంకు అనే నాట్యాన్ని నడిపిస్తాయి. రాజకీయ నాయకులు ఈ జాతరలో జోలె పాడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు కుల మత గుండెల్లో గంటలు ముగిస్తారు. ఇదిగో ఈ రాజకీయ జాతరలో కులము మతము ఎలా ఓటు బ్యాంకులను నడిపిస్తున్నాయో చూద్దామని చెప్పేసి టోనీ బెక్కల్ రాజకీయ విశ్లేషకుడు ఆయన ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. నిన్ననే ఆయనతోని మనం తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల మీద మరి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. తెలంగాణలో కులం అంటే రాజకీయ ఆటలో ఎంట్రీ పాస్. ఏ పార్టీ అయినా ఓటర్లను లాగాలంటే కులగణితంలో డిగ్రీ తీసుకోవాల్సిందే. ఇక్కడ కులాలు రెండు రకాలు. మొదటిది హెవీ వెయిట్ కులాలు, అంటే రెడ్డి విలమ హెవీ వెయిట్ ఉన్నటువంటి కులాలు. అలాగే స్వింగ్ ఓటర్ కులాలు ఉంటాయి, బీసీ ఎస్సీ ఎస్టీ. ఈ రెండు లేకుండా ఎన్నికల గుర్రం గెలవడం అనేది అసాధ్యము. ఎన్నికల గుర్రం మీద స్వారీ చేయడం కూడా అసాధ్యము. ఇకపోతే రెడ్డి విలమ రాజకీయ రాగం ఎలా ఉంది అని అంటే, రెడ్డి విలమ సామాజిక వర్గాలు తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ ఆర్టిస్టులు. రెడ్డిలు కాంగ్రెస్ బీఆర్ఎస్లో హీరోలుగా ఆడుతుంటే విలమలు బీజేపీ బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి రెడ్డి కులగుండెల్లో సరికొత్త సూపర్ స్టార్ లాగా మారిపోయాడు. ఇక విలమ రాజకీయాల్లో కేసీఆర్ ఎప్పటి నుండో సూపర్ బాస్. ఈ రెండు కులాల నాయకులు ఎన్నికల సమయంలో గ్రామాల్లోకి వెళ్తే మా కులం నీకు ఓటు వేస్తుంది, కానీ నీవు మా కులానికి ఏమిస్తావు అని ఓటర్లు బేరం పెడతారు. ఇది రాజకీయ బజార్లో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్లా కొనసాగుతుంది. అంటే బై వన్ మనం ఓడుతుంటే బై వన్ గెట్ వన్ అని చెప్పేసి ఏ విధంగా అయితే ఉంటుందో, మా కులం ఓట్లు మొత్తం మీకే వేస్తాం సారు, అయితే కేసీఆర్కా అయితే రేవంత్ రెడ్డిగా, మా కులం ఓట్లు మొత్తం మీకే వేస్తాం, మా కులానికి మీరు ఏం చేస్తారు? మా కులానికి ఎమ్మెల్యే పదవులు కావాలి, మా కులానికి మంత్రుల పదవి కావాలి, మా కులానికి ముఖ్యమంత్రి కావాలి, మా కులానికి అధికారం కావాలి, మా కులం అధికారులకు మంచి పోస్టింగ్లు ఇవ్వాలి, మా కులం అధికారులకు పదోన్నతులు ఇవ్వాలి. ఇవి ఏముండయి. మా కులానికి గుడి కట్టిస్తారా, మా కులానికి సంఘం కట్టిస్తారా, మా కులానికి ఒక భవనం కట్టిస్తారా, మా కులం వాటికి ఇది ఇస్తారా అది ఇస్తారని అడుక్కున్నాడు తప్ప మా కులం ప్రజలు బాగుపడడం కోసం ఏం చేద్దామనే విషయం మాత్రం వీళ్ళు మాట్లాడు. కుల సంఘాల నాయకులు మొత్తం మా రోజు వీరన్న కుల సంఘాలు పెట్టి కులసోయి తీసుకొచ్చి కులాలను ఏకం చేసి రాజ్యాధికారం సాధిద్దామని చెప్పేసి మా రోజు వీరన్న కలలు కంటే ఆ కుల సంఘాలు మొత్తం ఈరోజు అడకతిన సంఘాలుగా మారుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బై వన్ గెట్ వన్ ఆటోమేటిక్గా ఈరోజు ఆ కుల సంఘంలో కూడా రెండు ఉంటాయి. మళ్ళా అది ఎస్సీలైనా బీసీలైనా ఎస్టీలైనా ఓ కుల సంఘం ఉన్న సంఘంలో సగం మంది ఏమో బీఆర్ఎస్ కొట్టయితే ఈ లీడర్ ఎవడైతే ఉంటాడో ఈ లీడర్ నచ్చినటువంటి వాడు ఇంకో సంఘం పెట్టి వాడో లీడర్ తయాడే వాడు తీసుకుపోయి కాంగ్రెస్లో కలుపుతాడు. ఇట్లా ఎన్ని సంఘాలు ఉన్నాయో ఏ కులంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇది కుల సంఘాల పరిస్థితి. బీసీలు రాజకీయ రంగంలో కింగ్ మేకర్స్. బీసీలు తెలంగాణలో సుమారు 50% పైగా ఉన్నటువంటి జనాభా. వీళ్ళు గౌడ, యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి వంటి ఉపకులాలుగా విడిపోయి రాజకీయ పార్టీలకు స్వింగ్ ఓటర్లుగా మారారు. కాంగ్రెస్ కులగణన చేస్తాం, రిజర్వేషన్లు పెంచుతామంటూ బీసీలకు లాలపాట పాడితే బీఆర్ఎస్ మేము బీసీ నాయకులకు టికెట్లు ఇచ్చాము అంటూ డప్పు కొడుతుంది. బీసీ ఓటర్లు ఎన్నికల సమయంలో మీరు ఏమిస్తారో చెప్పండి, మేము ఆ పార్టీకి ఓటేస్తామని బేరం ఆడతారు. రాజకీయ నాయకులు బీసీల ముందు సామాజిక న్యాయం అనే సినిమా ట్రైలర్ విడుదల చేసి ఎన్నికల తర్వాత ఆ సినిమాను రిలీజ్ చేయడం మర్చిపోతారు. ఇది పరిస్థితి. ఇక ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు అయితే క్లియర్గా నేను ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార సభ్యుడిని, నేను బీజేపీ కట్టర్ హిందువును అని చెప్పేసి ఆయన ప్రకటించుకుంటాడు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆర్ కృష్ణయ్యకు పదవి ఇస్తుంది, అవసరమైతే రాజ్యసభ సీట్. అది చంద్రబాబు నాయుడు వచ్చినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తుంది, వైఎస్ జగన్మోహన్ వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయి మళ్ళీ రాజ్యసభ సీట్ ఇచ్చి అందులో కూర్చోబెడతాడు. ఈయన బయట నుండి కన్నా మా పార్టీ తరఫున పోయి అలా కూర్చుంటే ఓ రాజ్యసభ సీటు పోతే పోనీరా బాయ్, ఈ కుల సంఘ నాయకులతో మనకు బయట లొల్లేద్దని చెప్పేసి ఆ ఆర్ కృష్ణ లాంటి వాళ్ళకు పదవి పోయినాక, పదవి రాజీనామా చేసినాక, పదవి ఇంట్లో వండుకుంటే కూడా తీసుకొచ్చి పదవి ఆయన చేతులు పెట్టిపోయేటువంటి పరిస్థితులు ఈ బీసీ సంఘాల నాయకుల దగ్గర ఉంటాయి. వీళ్ళు బీసీలను మోటివేట్ చేద్దాం, సామాజిక న్యాయం అనే అంశంలో వీళ్ళను తెర మీద తీసుకొచ్చి సామాజిక న్యాయ ఉద్యమాన్ని పెద్దగా కొనసాగించి బీసీల చేతుల్లో అధికారం పెడదాము, ఇటు తమిళనాడునో లేకపోతే అటు వేరే రాష్ట్రాలను తీసుకొని మనం ఓ లాలూ ప్రసాద్ యాదవ్ లాగా ఒక గొప్ప లీడర్ అవుదాము, ఒక అఖిలేష్ యాదవ్ లాగా రాష్ట్రానికి మనం బాస్ అవుదాము, లేదంటే ఒక మంగళ కులంలో పుట్టి ఈరోజు తమిళనాడు రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి స్టాలిన్ను ఆదర్శంగా తీసుకుందామని చెప్పేసి మాత్రం ఎక్కడ చెప్పరు. వాడిని తిట్టుడు, వీని తిట్టుడు, వీని తిట్టుడు, వాడిని తిట్టుడు, వీడిని తిట్టి 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 జనాలకు ఎవరికోటి అన్నది తెలియకుండా ఎవరికొకటి గుజ్జంపై అని చెప్పేసి పరిస్థితికి తీసుకొచ్చి పెడతారు వీళ్ళు. ఇది ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయం. ఈ రాజకీయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీలు ప్రామిస్ బ్రేకర్స్ టార్గెట్ అట.
ఎస్సీలలో మాదిగ మాల సామాజిక వర్గాలు, ఎస్టీలలో లంబాడ గిరిజన సమాజాలు రాజకీయ పార్టీలకు కీలక ఓటు బ్యాంకులు. బీఆర్ఎస్ దళిత బంధు పథకంతో ఎస్సీలను ఆకర్షించగా కాంగ్రెస్ సామాజిక న్యాయం రిజర్వేషన్ల పెంపు అనే మాయమాటలు చెప్పి ఎస్సీలను ఎస్టీలను లాగుతుంది. ఎన్నికల ముందు నాయకులు ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో మీ హక్కుల కోసం పోరాడతామంటూ ఫోటో సెషన్లు చేస్తారు. ఎన్నికల తర్వాత ఆ గ్రామాలకు వెళ్ళడానికి జీపీఎస్ సిగ్నల్ కూడా అందుబాటులో ఉండదు. ఇప్పటికీ ఇంకా కరెంటు కనెక్షన్లు లేనటువంటి ఇండ్లు ఎస్సీ కాలనీలలో ఎస్టీ కాలనీలలో ఉన్నాయి. మా మిత్రుడు సంతోషిశ్రము ఆదిలాబాద్ మన ములుగు దగ్గర ఆ సమ్మక్క సారక్కలు ఎక్కడైతే పుట్టిరో ఆ ఏరియాలో సమ్మక్క సారక్క జాతర జరిగేటువంటి మేడారం ఏరియాలో ఆయన ఒక స్కూల్ నడిపిస్తే ఆ స్కూల్కు కరెంట్ కనెక్షన్ తీసుకుంటే మంచిగా ఉండగా అన్నానంటే కరెంట్ కనెక్షన్ ఇయ్యరన్న ఇక్కడికి. అది పరిస్థితి. కరెంట్ కనెక్షన్ ఉండదు. కనీసం సీతక్క గారు మొన్న ఆ చిన్న పాప సంబంధించినటువంటి యాక్టింగ్ చూసి ఆమెకు మంచి పేరు వస్తుందని చూపించి ఆమె చదువుతున్నటువంటి స్కూల్కి ఒక చిన్న బిల్డింగ్ కట్టించింది. బిల్డింగ్ కాదు, ఒక రూమ్ కట్టించింది. ఆ రూమ్ మాత్రమే ఉన్నది స్కూల్కి. అన్నే ఒక 5 ఎకరాల భూమి 6 ఎకరాల భూమి ఉంటుంది. ఆ 6 ఎకరాల భూమి కూడా ఆ స్కూల్కు రాసిచ్చి మొత్తం ఆ గ్రౌండ్ మొత్తాన్ని ప్లేయర్స్గా ఆ ఆదివాసీలను చదువుల్లో కాకుండా అవసరమైతే ఆటల్లో ప్రధానంగా వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు చెట్లెక్కి దుంకుడు కానీ వాళ్ళు దెబ్బలు తాకితే పట్టించుకోకపోడు కానీ అన్నీ చూసేది ఉంటే వాళ్ళ ఆటలకు ఎంత బెటర్గా పనికొస్తారో మనకు తెలుసు. మరి ఒక 5 ఎకరాల భూమిని ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, మీ చేతిలో మంత్రి పదవి ఉన్నది. ఆ 5 ఎకరాల భూమి 6 ఎకరాల భూమి అక్కడ ఆట స్థలంగా ఆ స్కూల్కు కేటాయించి దాన్ని ఆ స్కూల్కి అటాచ్ చేసి ఒక రిజిస్ట్రేషన్ చేసి తప్పకుండా దాన్ని ఆట స్థలంగా మార్చి ఆ పిల్లలందరినీ మంచి ఆటగాళ్ళుగా తయారు చేసి అవసరమైతే ఒలింపిక్స్ కూడా పంపించచ్చు. ఆ రకంగా ఏమైనా ఏర్పాట్లు చేస్తారంటే అది కూడా ఉండదు. క్లియర్గా అంటే ఇక్కడ ఏముంటుంది అని అంటే సామాజిక న్యాయం అని చెప్పగానే మేము మీకే ఓటేస్తాం, లేకపోతే ఇంకో హామీ మేము నెరవేరుస్తామని చెప్పేసి కానీ ఈ ఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించిన కుల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక హామీ మాకు ఇది చేస్తామంటే మీకు ఓట్లు ఎత్తామంటే మేము చేస్తామనగానే చలో అని చెప్పేసి పోయి ఓటేస్తాం గతం. కానీ ఆ ఓట్లు మనమే వేసుకునేదంటే వాడిని అడగాల్సిన అవసరం లేదు, వాని కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు, వాడిని ఎంబడి తిరగాల్సిన అవసరం లేదు, మా రిజర్వేషన్లు పెంచుండి అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు. మనమే బిల్లులు చేసుకుంటాం కదా. ఆయన విశారదన్ గారు మొత్తం ఆదిలాబాద్ నుండి రాష్ట్రం మొత్తం తిరుగుతా అని చెప్పేసి మొత్తం 1,00,000 కిలోమీటర్లు తిరుగుతా అని చెప్పేసి ఆయన ఎందుకు అంటున్నాడు? అధికారం మన చేతిలోకి వచ్చేదంటే వాడేంద్రాబాయ్. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు క్లియర్గా, నన్ను ఓసిన రూపాయి రాదంటాడు, నిన్ను కోసి కారం పెట్టే రోజు వస్తాయి అని చెప్పేసి విశారదన్ అంటున్నాడు. ఆలోచించాలి కదా. సర్పంచులు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా నిలబడండి, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలవండి. సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచులు అందరూ ఏకమై మీ గ్రామాలకు అభివృద్ధి కోసం కావాల్సినటువంటి నిధులని గల్లాబట్టి ఆడుకునేటువంటి ప్రయత్నం చేయండి. లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, 100ల కోట్ల రూపాయలు ఏ రోజు అందాల పోటీల కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు దేనికి పనికిరానటువంటి పథకాల మీద పెడతా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేస్తూ ఉన్నారు. మరి మన గ్రామాల అభివృద్ధి కోసం ఎందుకు మనం గట్టిగా నిలబడకూడదు? మళ్ళీ సర్పంచులు గెలిచిన తర్వాత మళ్ళీ మీరు పోయి అదే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు బానిసలుగా మారి బిల్లుల కోసం కాదయ్యా, నువ్వు పని చేస్తే బిల్లులు ఎటుపోతాయి రాకుండా సర్పంచులందరూ ఏకంగా అండి ఎవడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఈరోజు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వచ్చి బిల్లులు ఆపేదంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు సర్పంచులకు ఎందుకు వస్తాయి? మీరందరూ ఐక్యంగా లేకపోవడం వల్ల కదా. మీరందరూ ఐక్యంగా ఉండండి, బిల్లులు ఎందుకు రావు? రెడ్లందరూ ఐక్యమై ఒక్క ఎమ్మెల్యే ఓ టికెట్ కూడా ఇవ్వకపోయినా కోదండరామరెడ్డి అనే వ్యక్తి ఆయన పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్లో విలీనం చేసింది కదా. షర్మిలారెడ్డి అనే వ్యక్తి ఆమె పార్టీని తీసుకొచ్చి మొత్తానికి ఇక్కడ విలీనం చేసింది కదా. ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళు రెడ్డి రాజ్యం కోసం ఎంత పకడ్బందీగా వాళ్ళ పార్టీలను కూడా విలీనం చేసుకున్నారో మనం మాలమాదిగా రాజ్యం కోసమో, మన బీసీల రాజ్యం కోసమో, ఎస్సీ ఎస్టీ బీసీల బహుజన రాజ్యం కోసమో మనం ఎందుకు ఐక్యం కావద్దు? దయచేసి ఆలోచన చేయండి. ఇక మతానికి సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే ఈ అస్దుద్దీన్ ఓవైసీ, బండి సంజయ్కి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుంటే క్లియర్గా తెలుసు మీకు బండి సంజయ్ ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు, అసలు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి కాదు, ఆయన ఎప్పుడు ఎందుకు మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు, అందులో మాట్లాడేదంటే ఏమైనా పనికొచ్చేది ఉంటుందా, పనికిరాంది ఉంటుందా, ఇది మాట్లాడితే నా ఇజ్జత్ పోతుందా, లేకపోతే ఎట్లుంటుందా అనే విషయం కూడా ఆయన ఆలోచించాడు. ఇజ్జత్ పోయినా పర్లేదు. ఎప్పుడో చచ్చిపోయిన రాజీవ్ గాంధీని మొన్న 2014లో నాకు చెప్పిండు అని చెప్పేసి మాట్లాడతాడు, ఇంకేదో మాట్లాడతాడు. అవసరమైతే హైదరాబాద్కు నేను మొత్తం ఓడరేవు తీసుకొస్తాను మాట్లాడతాడు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో నేను గెలిచేదంటే మొత్తం చలాన్లో మొత్తం తీసేస్తా అంటాడు. అదేనా చలాన్లు తీసేస్తాడు? ఓడు స్పీడ్గా పోయి యాక్సిడెంట్ చేస్తానని చెప్పేసి స్పీడ్ లిమిట్ పెట్టేదంటే దానికి చలాన్ తీసేస్తావు.
ఓడు సిగ్నల్ జంప్ చేస్తానని చెప్పేసి సిగ్నల్స్ పెట్టి సిగ్నల్స్ ఫాలో కావాలని చెప్పేసి పోలీసులు చెప్తా అంటే సిగ్నల్ జంప్ చేసినా పర్లేదు నేను చలాన్ తీసేస్తా అని చెప్తావు, ట్రిపుల్ రైడింగ్ చేసినా పర్లేదు హెల్మెట్ లేకున్నా పర్లేదు నేను చలాన్లు ఎన్ని వాడా తీసేస్తా అని చెప్తావు. అదేనా నీ మీద అవుతాను, అదేనా నీ రాజకీయ నాయకం? ఇక మొత్తానికైతే మతానికి సంబంధించినటువంటి తెలంగాణలో మత రాజకీయం ఆటలో ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాంటిది. హిందువులు 85%, ముస్లింలు 12%, క్రైస్తవులు 1-2% రాజకీయ పార్టీల ఓట్ల లెక్కలను తిప్పేస్తారు. ముస్లిం ఓటు ఎంఐఎం బ్రాండ్ లాయల్టీ. అంటే హైదరాబాద్లో ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో ముస్లిం ఓటర్లను బ్రాండ్ లాయల్టీతో కట్టిపడేసింది. ఓవైసీ ముస్లిం హక్కుల కోసం పోరాడతామంటూ స్టేజ్ షేక్ చేస్తాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మైనార్టీ సంక్షేమ పథకాలతో ముస్లిం ఓటర్లను లాగే ప్రయత్నం చేస్తాయి. ఎన్నికల సమయంలో నాయకులు మసీదుల వద్ద సెల్ఫీలు దిగి ఇఫ్తార్ విందుల్లో కనిపిస్తారు. కానీ ఎన్నికల తర్వాత ముస్లిం సమస్యల గురించి మాట్లాడితే అది మైనార్టీ కమిషన్ చూసుకుంటుందని పక్కన పడేస్తారు. దీనికి క్లియర్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఆయన చూసిరు కదా, ఒక ముస్లిం అమ్మ దగ్గరికి పోయి కింద కూర్చొని అమ్మ నాకు బిర్యానీ అంటే ఇష్టం అమ్మ, నాకు అల్లాహు అక్బర్ అని చెప్పేసి ఒక క్యాబ్ పెట్టుకొని మొత్తం ఊగిపోయిండు. ఇక మనోళ్ళు ఏం చేశారు, ముస్లింలు అందరూ అన్న పవన్ అన్న చూసినవారా మన క్యాబ్ పెట్టుకున్నారా అని చెప్పేసి ఈ పురాణం మొత్తం జై జనసేన అని చెప్పేసి ఓట్లేసారు. ఇప్పుడు ఏం చేస్తాను, అయ్యాం సనాతని అని చెప్పేసి డైలాగ్ కొట్టి మొత్తం ముస్లింలను చంపేసినా పర్లేదు, అసలు ఈ ముస్లింలో ఉండద్దు అన్నట్టుగా బీజేపీ చేస్తున్నటువంటి పాలన ఏదైతుందో ఆ పాలన ఆయన కొనసాగిస్తున్నాడు. అంటే ఎవరి నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాక్కున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మహనీయులు ఉట్టేపలే ముచ్చట్లన్నీ తెలుసుకోర్రా బాయ్. మీరు ఎవరిని కొట్టేస్తారు, ఎందుకు కొట్టేస్తారు, వాని బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడు నిజంగా మాట మీద నిలబడతాడా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించకపోతే ఈ హిందుత్వం అనేది బీజేపీ మాస్ మసాలా. బీజేపీ తెలంగాణలో హిందుత్వ ఎజెండాతో హిందూ ఓటర్లను ఏకం చేసే పనిలో ఉంది. రామ మందిరం, హిందూ సంస్కృతి, లవ్ జిహాద్ వంటి అంశాలతో బీజేపీ హిందూ ఓటర్ల గుండెల్లో గిలిగింతలు పెడుతుంది. బీజేపీ నాయకులు ఎన్నికల ముందు ఆలయాల్లో కనిపిస్తూ హిందూ సంస్కృతిని కాపాడుతామని గట్టిగా అరుస్తారు. కానీ ఎన్నికల తర్వాత ఆలయాలకు రోడ్లు, బడ్జెట్ కేటాయింపులు ఉండవు. హిందుత్వం అనేది ఎన్నికల సమయంలో సీజనల్ ఫెస్టివల్ లాంటిది. హిందుత్వము రామ మందిరం, అయోధ్య రామ మందిరం అని చెప్పినటువంటి వీళ్ళు, రాముని వారసులు అని చెప్పుకునేటువంటి వీళ్ళు కనీసం ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ నుండి ₹1 కూడా భద్రాచలం రామాలయం కోసం తీసుకొచ్చినటువంటి పాపాన పోలేదు. కేసీఆర్ మొహం పట్టుకొని అన్నాడు, అరే అయోధ్య రామ మందిరం కాదురా భయ్, మా భద్రాచలంకు నువ్వేమిచ్చినావు చెప్పు, భద్రాచలంకి ఏమిచ్చినావో చెప్పిన తర్వాత నేను హైదరాబాద్లో అడుగు పెట్టని చెప్పేసి నరేంద్ర మోడీని గట్టిగా అడిగిండు. మరి ఏం చెప్తారు వీళ్ళు? కొండగట్టు అభివృద్ధి లేదు, వెమ్లవాడ అభివృద్ధి లేదు, భద్రాచలం అభివృద్ధి లేదు, ఇల్లంతకుంట అభివృద్ధి లేదు, బాసర అభివృద్ధి లేదు, ఎక్కడ అభివృద్ధి ఉండదు. కానీ మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి బాసరలో అల్లలు పుట్టిస్తారు వీళ్ళు, మతం పేరుతో గొడవలు పుట్టిస్తారు వీళ్ళు. అయ్యప్ప స్వాములు కనీస వస్తువులు లేక ఆడ శబరిలో చచ్చిపోతూ ఉంటే కూడా పట్టించుకోరు వీళ్ళు. ఆ రోడ్లు చక్కగా ఉండవు, రవాణా చక్కగా ఉండదు, రవాణా సౌకర్యాలు చక్కగా ఉండవు, ఏముండదు. అసలు నిజానికి చెప్పాలంటే ఈ హిందుత్వంని కాపాడుకోవాల్సిన పరిస్థితులు బీజేపీ వచ్చినాకనే వచ్చినాయి. అంతకుముందు హిందుత్వం మంచి పచ్చగా కలకలలాడేది. అది ఈరోజు మొత్తం ఆగమవుతుందంటే కారణం బీజేపీ. ఆగమవుతుంది ఇక సత్తం అన్నట్టు చేసి మొత్తం దాన్ని వాళ్ళు వాడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. బీజేపీకి అది ఇక ఏం చెప్పినా కూడా మాస్ మసాలా పండిస్తూ హిందువులను ఆగం చేసేటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఉంది. ఇది మనం అర్థం చేసుకోకపోతే, ఈ కుల రాజకీయాలను, మత రాజకీయాలను అర్థం చేసుకొని కుల మత రాజకీయాలకు వ్యతిరేకంగా మనం ఐక్యంగా నిలబడకపోతే రేపటి రోజున మనల్ని మనం చంపుకునేటువంటి రోజులు వీళ్ళు తీసుకొచ్చి పెడతారు. మళ్ళా రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరికైనా పెళ్ళిళ్ళను వాళ్ళ ఫంక్షన్లను కలిపితే ఇద్దరు హక్ చేసుకొని అన్న బావ అంటే అక్క అని చెప్పేసి మాట్లాడుకునే పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ఇక మతానికి సంబంధించినటువంటి విషయంలో కిషన్ రెడ్డి ఎన్నిసార్లు అసదుద్దీన్ ఓవైసీకి షేక్ ఇచ్చిన మనకు తెలుసు. అసదుద్దీన్ ఓవైసీ కేసులోకి వెళ్ళి ఎవరు రఘునందన్ రావు ఆయన ఇట్లా బయట తీసుకొచ్చిన మనకు తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. బహుజన రాజ్యము అంటే నినాదాలు ఇచ్చిట్లో కాదు. కాంశీరామ్ గారు నినాదం ఇచ్చి పండుకోలే, ఇంట్లో సైకిల్ వేసుకొని తిరిగిండు, పాదయాత్రలు చేసిండు, ఊరు తిరిగిండు, అందరినీ కలిసిండు, ఐక్యం చేసిండు. అవసరమైతే ఏ పార్టీని ఎట్లా వాడుకోనో అట్లా వాడుకున్నాడు. ఆ రకంగా రాజకీయం చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించుకోవడం తప్ప ఇక లేకపోతే అడక తినుడు కాలు ముక్కడే ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.